యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అల్పుడనై ఉన్న నన్ను చేరదీసితివా అనాది నీ ప్రేమయే నన్నెలలో నిలిపినే ఆనందభరితుడనై నిలిచియుందును నీ కోసము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థన చేయకుండా చిన్న మాట చెప్తాను. సకాలం ఆరంభించారు, దేవుడు కూడా సహాయం చేశాడు. సకాలంలోనే ఇది ముగించబడాలి. రాత్రి మార్నింగ్ లేచేటప్పుడు నాకు ఒక కళ వస్తుంది. మరి స్థిరం గారు మరి నా కొరకు వచ్చిందో తెలియదు. వచ్చేటప్పుడు పెద్ద బిల్డింగ్ అనమాట. అసలు ఎంత బిల్డింగ్ అంటే అది పెద్ద మందిరం అంట, పెద్దది, చాలా మందిరం. అంటే నేను అడుగుతున్నా వాళ్ళని, ఈ మందిరం అంటే ఎవరు కడుతున్నారంటే మీకే సార్ ఈ మందిరం, ఈ ప్రార్థనా మందిరం అంటున్నారు. ఎవరు కడుతున్నారండి? అక్కడ డబ్బులు లేవు కదా, ఉన్న చర్చలు కట్టి అసలు ఇబ్బంది పడుతున్నా అంటే లేదు అంటే స్థలం ఎక్కడ, ఇల్లు ఎక్కడ అన్నాడు. ఇల్లు ఎక్కడ పాస్టర్లకి సావుకలకి అంటే ఇల్లు ఇంకా కట్టలేదని మందిరం కట్టడం పైన కట్టుకుందరులేండి సార్ అన్నారు. పెద్ద మందిరం. బహుశా ప్రభు మన ఇస్తరం గారికి కట్టించడం నాకు తెలియదు. దాని వీడియో దాని అర్థం కూడా నాకు తెలియదు. మార్నింగ్ వచ్చింది. దేవుడైతే ఈ కుటుంబాన్ని ఆదరించి మరి సావకుల్ని అందరిని దీవించి చక్కగా దేవుడు కార్యక్రమం జరిగించాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మరి ఎస్తేరమ్మ గారిని మీరు పిలుచుకొని తండ్రి ఈ భూమి మీద ముగ్గురు బిడ్డల్ని మీరు తీసుకొని వచ్చారు. తద్వారా తండ్రి అల్లుళ్ళు కూడా ప్రభా పరిచర్యలో కొనసాగించబడ్డానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. బర్నబాసయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు, అమ్మగారిని బట్టి స్తోత్రాలు, మా జానన్నని సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి మరొక చెల్లి ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఆదరించి దేవుడు ప్రభా, మా మాటలు ఎవరిని కూడా ఆదరించలేవు. మీరైతే తండ్రి తల్లి వలె తండ్రి మీరు హక్కును చేర్చుకునే దేవుడిగా ఉన్నారు. నీకు స్తోత్రాలు. దైవజనులు ఇంతవరకు చక్కటి సందేశాన్ని ప్రభా తండ్రి పంచుకుంటూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని, ఎలాంటి లోటులు ఇబ్బందులు ఇరుకులు లేకుండా సహాయం చేయండి. సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. సమాధానకర్తమైన మీరు ప్రభువా తండ్రి మీరు సమాధానం ఇచ్చి దీవించమని కోరుకుంటున్నా. వచ్చిన వారందరినీ మీరు దీవించండి. వెలిచిన మార్గంలో కూడా మీరు తోడుగునండి. మేమందరం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా ఈ కుటుంబాన్ని మీరు ఆదరణకర్తయ్య మీరు ఆదరించి సహాయం చేసి కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.